అభివృద్ధికి విశాఖ ఒక వేదిక కాబోతుందని అన్నారు ఏపీ డిజిటల్ ఐటీ సంస్థ చైర్మన్ శ్రీధర్ కొసరాజు. రాబోయే రోజుల్లో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్న కొసరాజు శ్రీధర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సిఐఐ సమ్మిట్ లో పెట్టుబడుల వెల్లువెత్తుతుంది. అనుకున్న స్థాయి కన్నా కూడా ఎక్కువగా మొదటి రోజు సెషన్స్లోనే పెట్టుబడులు అయితే భారీ స్థాయిలో రావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే హర్షం వ్యక్తం చేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇతర పరిశ్రమలతో పాటు ఐటీ రంగాన్ని కూడా విశాఖపట్నంతో పాటు ఏపీలో అభివృద్ధి చేయాలనేది అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా కూడా ఈరోజు సమ్మిట్లో ప్రధానంగా ఐటీ సెక్టర్ కూడా పెద్దపీట వేయడం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఏపీలో విశాఖపట్నం ఒక ప్రధాన పట్టణంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా కానీ ఇతరత్ర అవసరాల దృష్ట్యా ఐటీ సెక్టర్లో అయితే విశాఖపట్నం రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొసరాజు శ్రీధర్ గారు ఉన్నారు, ఏపీ డిటిఐసి చైర్మన్. సార్ చెప్పండి, ఏపీలో పెట్టుబడులు వస్తున్నాయి, ఈ సదస్సు కూడా దీనికి ప్రధాన వేదికగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆనందకరమైన వాతావరణంలో సమ్మిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఐటీ సెక్టర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే రానున్న రోజుల్లో కూడా ఉన్నటువంటి వనరులు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ మీరు అన్నట్టు చాలా గ్రాండ్గా చేస్తున్నారు పార్ట్నర్షిప్ సమ్మిట్. ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా లాస్ట్ టైం జిఐఎస్ అయింది, అంతకుముందు కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్లు అయింది. కానీ నేను ఇక్కడ జరిగిన అన్ని సమ్మిట్లు అటెండ్ అయ్యాను. ఇది చాలా బ్రహ్మాండంగా, చాలా ఆర్గనైజింగ్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే, మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ పాయింట్కి వస్తే, ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్నది ఇప్పటివరకు ఉన్నది విశాఖపట్నంలో ఉంది కదా. నిన్న ఎక్స్క్లూజివ్గా ఐటీకి చాలా ఎంఓయూస్ అయినాయి. సో 97 ఎంఓయూస్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో అయినాయండి నిన్న. అందులో 47 ఎంఓయూస్ ఓన్లీ ఐటీలో అయినాయి. జనరల్గా పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే, ఓకే ఎంఓయూస్ అంటే ఏదో పేపర్ మీద సైన్ చేస్తారు, ఒక 10% 15% కంటే ఎక్కువ మెటీరియలైజ్ అవ్వమని. ఇది ఓకే జనరల్ పర్సెప్షన్, జనరల్గా జరుగుతూ ఉండొచ్చు మిగతా చోట్ల. బట్ ఇక్కడ మీరు చూస్తే 47 ఎంఓయూస్లో అట్లీస్ట్ అందులో ఒక 25 అంటే సగం మంది నాకు పర్సనల్గా లీడర్స్, వాళ్ళ సీనియర్ లీడర్షిప్ కానీ వాళ్ళ సిఎక్స్ఓలు కానీ నాకు పర్సనల్గా ఐడియా ఉంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ కమిటీస్లో ఉన్నాను. ఆ ఎంఓయూస్ ట్రాక్షన్ అవుతుంది డిపిఆర్లు ప్రిపేర్ అయినప్పుడు, లేకపోతే మా కమిటీలోకి వచ్చినప్పుడు మాకు అవగాహన ఉంటుంది. ఇందులో 47 ఎంఓయూస్లో 10 ఎంఓయూస్ అయితే ఇమీడియట్గా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ వేసి నెక్స్ట్ 1 మంత్లోనే అవి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్, అండ్ ఆపరేషన్స్ అంటే గ్రౌండింగ్ స్టార్ట్ చేస్తారు. ఐటీలో 47 ఎంఓయూస్లో 80% ఆఫ్ ది ఎంఓయూస్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఫుల్లీ ఆపరేషన్లు అవుతాయి. మాకున్న అవగాహన ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న అనౌన్స్మెంట్స్ కానీ ఎంఓయూస్ కానీ అయిన ప్రకారం 1.4 to 1.5 lakh జాబ్స్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇక్కడ క్రియేట్ అవబోతున్నాయి. ఐటీలో మాత్రమే విశాఖపట్నంలో క్రియేట్ అవబోతున్నాయి. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీస్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే విశాఖపట్నంలో ఒక్క ఐటీ పార్క్ కూడా లేదు. అలాంటిది 5 ఐటీ పార్కులు సైన్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అందులో 1-2 గ్రౌండ్ బ్రేకింగ్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఒక 5 పైప్ లైన్లు ఉన్నాయి. సో ఈచ్ పార్క్ 25 acres తక్కువ లేకుండా ఉంది ఐటీ పార్క్. సో ఇన్ని ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్స్ వచ్చి ఇన్ని ఐటీ కంపెనీస్ స్టార్ట్ అయితే మొత్తం అక్కడ అసలు ఈకో సిస్టమే మారిపోతుంది. సో డెఫినెట్గా ఇది చాలా మంచి పరిణామం. మేము ఇండస్ట్రీ నుంచి అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి మాకే నమ్మశక్యంగా లేకుండా ఉంది, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ప్లస్ అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు వరకంటే సిటీలో ఉంది ఎయిర్పోర్ట్, రాబోయే ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఉంటుంది. అది కంప్లీట్గా మీరు అనకాపల్లి నుంచి లేకపోతే గాజువాక నుంచి భోగాపురం రావాలంటే చాలా దూరం పడుతుంది. అందుకని సిటీ డెఫినెట్గా పర్టికులర్గా ఐటీ స్పేస్, ఐటీ పార్క్స్, ఐటీ కంపెనీస్ మాత్రం మధురవాడ నుంచి భోగాపురం మధ్యలోనే వస్తాయి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్లో ఐటీ రంగం అవి ఎలా అయితే అభివృద్ధి చెందిందో, ఇప్పుడు ఏపీలో కూడా ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే వచ్చి ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా వరకు కంపెనీలు వస్తాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఉండాలి. కాబట్టి విశాఖపట్నంలో ఒక భోగాపురం వరకు కూడా, ఏదైతే మధురవాడ నుంచి భోగాపురం వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం కూడా ఐటీ సెక్టర్ కలిసి వస్తుందని చెప్పి కొసరాజు శ్రీధర్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్ విశాఖపట్నం.